నువ్వు నీ ఆలోచన ప్రకారం నడవడం మొదలు పెట్టినావు కాబట్టి దేవుని నడిపింపు నీ జీవితంలో ఆగింది. నువ్వు నీ అత్తమామల ప్రకారం నడవాలనుకున్నావు కాబట్టి దేవుని నడిపింపు ఆగింది. పెళ్ళైన వాళ్ళకు బైబిల్లో పౌలు అంటాడు, రాస్తాడు కదా, ఏమని? పెళ్ళి కాకుండా ముందు వరకు పురుషుడు దేవుని ఎట్లా సంతోషపెట్టాలని ఆలోచించినాడంట. పెళ్లి కాకుండా ముందు వరకు ఆ యవనస్తురాలు ఆ స్త్రీ దేవుని ఎట్లా సంతోషపెట్టాలని, పెళ్ళి అయిన తర్వాత పురుషుడేమో భార్యను ఎట్లా సంతోషపెట్టాలనుకున్నాడంట, ఆ భార్య ఏమో భర్తను ఎట్లా సంతోషపెట్టాలనుకున్నాడంట. అర్థమైందన్న వాళ్ళ మేము చెప్తామా? భార్య భర్తలు ఇద్దరికి మీ సంతోషాలే ఎక్కువైపోయినాయి. భార్య చెప్పిన ప్రకారం భర్త నడుచుకునే, భర్త చెప్పిన ప్రకారం భార్య నడుచుకునే, దేవుడు చెప్పిన ప్రకారం ఎవరు నడుచుకోవాలా? వాడేమో నా భార్య నా కాడే ఉండేటట్లు ప్రార్థన చేశారంటాడు, ఈ పాప ఏమో నేను ఉద్యోగం చేయాలా. నీ ఉద్దేశాలే ఇవి. నువ్వు ముందుకు సాగలేవు, నీ ప్రయాణము ముందుకు నడచదు, నీ జీవితంలో నువ్వు బ్లెస్సింగ్ చూడలేవు. ఓపెన్ అప్. ప్రభా, నా ఉద్దేశములు కాదు, మేము ఈ దరిద్రంలో చిక్కుకున్నాము, మేము ఈ పరిస్థితిలో ఆగిపోవాల్సింది వచ్చింది, దయచేసి మమ్మల్ని ముందుకు నడిపింపుము అని అడగండి. ఆయన నిశ్చయముగా అనేకమైన వాటి నుంచి దేవుడిని నడిపించబోతున్నాడు. లేదు, ప్రకటనలో రాసిన ప్రకారము పశ్చాత్తాపపడుటకు వాళ్ళకి అవకాశం ఇచ్చినను, మారు మనసు పొందుటకు అవకాశం ఇచ్చినను, మారు మనసు పొందనిది ఎవరంట? యెజబెలు. దేవుడి నామానికి మహిమ కలుగును. ఈరోజు దేవుడు రియలైజ్ అయ్యి నన్ను నడిపించు ప్రభా అని నువ్వు అడిగితే నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకే వాక్ విత్ గాడ్, దేవునితో నడవడము మొదలు పెట్టండి, దేవునితో ప్రయాణము చేయడం మొదలు పెట్టండి. ఆయన నిన్ను నడిపించడం మొదలు పెట్టినప్పుడు నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచువాడైనాడు. ఆయన ఎప్పుడైతే నిన్ను నడిపించడం మొదలు పెడతాడో ఆయన నీకు ముందుగా నడుచువాడైనాడు. ఆయన ఎప్పుడైతే నిన్ను నడిపించడం మొదలు పెడతావో, నువ్వు ఎప్పుడైతే ఆయన ఫాలో కావడం మొదలు పెడతావో ఆయన నీకు ముందుకున్న వెనుకకని ఆవరించిన వాడై ఉంటాడు.